సుధాకర్ సార్, మేష రాశి వాళ్ళకి ఈ విశ్వసనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. శాకాంబరి జ్యోతిష్యాలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాశి ఫలాల్లో కాలపురుష చక్రంలో మొదటిదైనటువంటి మేష రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి ఏళ్ళనాటి శని తీసుకొస్తుంది. ఏళ్ళనాటి శనితో ప్రారంభమవుతున్నది. ఈ ఏళ్ళనాటి శని సందర్భంగా వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5, అవమానం 7 గాను ఉంది. అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది. ₹2 వస్తే ₹14 ఖర్చు అవుతున్నది. అంటే ₹12 అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఏళ్ళనాటి శని సందర్భంగా. కాబట్టి ఆర్థిక విషయంలో చాలా 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 జాగ్రత్తలు పాటించకపోతే వీళ్ళు ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుల్లో కూరుకుపోయేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. కాబట్టి ఎక్కడా కానీ ప్రెస్టేజ్కి వెళ్లకుండా గౌరవప్రదమైనటువంటి కుటుంబంగా విలువలతో కూడినటువంటి కుటుంబ సభ్యుడిగా మీరు మీ యొక్క జీవితాన్ని లాక్కు రావాల్సినటువంటి ఆవశ్యకత ఈ సంవత్సరం ఉన్నది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీరు తీసుకునేటువంటి నూతన లక్ష్యాలు, వాటిని ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా తక్కువ పెట్టుబడులతో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి 6 నెలలకి లేదా సంవత్సరానికి మరలా పెట్టుబడి పెట్టు రావడం వల్ల మీకు ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఎవరైతే మొదటగానే మీకున్నటువంటి ఎక్కువ ఇమాజినేషన్తోనూ లేదా మీకున్నటువంటి కళలు, ఆలోచనలు, డ్రీమ్స్తో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోగా మీరు అప్పుల ఊబిలో కూలిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏళ్ళనాటి శని సందర్భం అంటే చంద్రుడు ఉన్నటువంటి స్థానానికి 12వ స్థానాన్ని శని భగవానుడు ఆక్రమించాడు. అంటే మీనరాశి మీకు ద్వాదశ స్థానం అవుతున్నది. ఈ ద్వాదశ స్థానానికి శని భగవానుడు వస్తున్న కారణంగా అధిక ఖర్చులు, అది ఆరోగ్యపరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల్లో మీ తండ్రికి తల్లికి అనారోగ్యం కావచ్చు లేదా మీకు అనారోగ్యం కావచ్చు. ఈ రకమైనటువంటి ఖర్చులు అనేటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వాక్కు అంటే మీరు మాట్లాడితే విలువ లేకుండా ఉండొచ్చు. మీరు మాట్లాడితే అది అపార్థాలకు దారి తీయవచ్చు. కాబట్టి తక్కువగా మాట్లాడాలండి. మీరు అనుకున్నటువంటిది లేదా ఎదుటివాడు మీకు చెప్పినటువంటిది, మీ ఫ్రెండ్ మీద మీకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదనేసి భావించండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదంటే మీ మాట తీరు వలన ఎదుటి వాళ్ళు మీతో గొడవలకి దిగేటువంటి అవకాశం ఉండాలి. దీని ద్వారా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చెప్పుడు మాటలు వినకండి, చెప్పుడు మాటలు మాట్లాడకండి, చెడు మాట్లాడకండి. తక్కువగా మాట్లాడడం వలన వీళ్ళకి అన్ని రకాలుగాను మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇరుగు పొరుగు వారితో కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ ఆఫీసులో అయితే పనిచేస్తున్నారో, ఏ వృత్తిలో అయితే పనిచేస్తున్నారో, ఏ బిజినెస్ లో అయితే పనిచేస్తున్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీరు మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఎంత మంచిగా ఉన్నా అది చెడుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ మాట తీరును బట్టే ఆ చుట్టుపక్కల వాతావరణం ఏర్పడి ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడితే మంచిగా మాట్లాడండి, లేదంటే తక్కువగా మాట్లాడండి. ఈ కారణం చేత వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకుంటే వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. మీ మీద తప్పుగా అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉన్నా కూడా మీరు కొంత ఓపిక, సహనంతో ఉంటే మీ మీద చెప్పినటువంటిది నిజం కాదనేది కూడా కొంతకాలం తర్వాత తెలుస్తుంది. అంతవరకు వేచి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక మీ యొక్క వ్యక్తిగత విషయాలను అంటే స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, స్త్రీల గురించి తప్పుగా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఈ సమయం అంత అనుకూలమైనటువంటిది కాదు. చాలా నష్టపోతారు. మద్యము, అదేవిధంగా స్మోకింగ్, ఇట్లా ఇటువంటి మాదక ద్రవ్యాలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వాటిలో ఎక్కువగా కూరుకుపోయి ఎక్కువగా అప్పులు పాలయ్యేటువంటి అవకాశము, వీధిని పడేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది.
కాబట్టి ఈ ఏళ్నాటి శని సందర్భం అనేటువంటిది నిన్ను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కాబట్టి నీ నీ చుట్టూ ఏదైతే నీకు మంచిగా ఉండాలనిపిస్తుందో ఆ విధంగా శుద్ధీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ వాక్కు, నీ యొక్క చర్య ఒకటిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి మాట్లాడడం, ఇంకొకటి చేయడం ద్వారా మీకు సమస్యలు ఎక్కువగా వస్తాయి అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీరు ఏదైతే మాట్లాడతారో దాన్నే మీరు చేయడం అనేది ప్రయత్నించాల్సినటువంటి అవసరము ఈ ఏలినాటి శని మేషరాశి వారు ఎంతో దూకుడుగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా ఉన్నటువంటి మేషరాశి వారు కొంత ఆగి ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మీరు ఎంతో ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నటువంటిది కూడా విజయాలు సాధించి ఉండవచ్చు. కానీ ఇక మీదట అటువంటిది జరగదు అనేటువంటి ఒక అవగాహనకి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రమే మీరు విజయాన్ని సాధించవచ్చు. షార్ట్ టర్మ్ లో, షార్ట్ కట్ లో, షార్ట్ పీరియడ్ లో మీరు ఎటువంటి విజయాన్ని సాధించలేరు అనేది అర్థం చేసుకోండి. మీరు ఇంట్రెస్ట్లకు డబ్బులు ఇస్తూ ఉన్నట్లయితే హై ఇంట్రెస్ట్లకు ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు. కాబట్టి న్యాయం, ధర్మంగా మీరు మీ యొక్క విలువలతో కూడినటువంటి జీవితాన్ని అవలంబించినట్లయితే మీరు కొంత డబ్బుల్ని కూడబెట్టుకోగలుగుతారు, సేవింగ్స్ కూడా చేసుకోగలుగుతారు. అదే సందర్భంలో పెళ్ళైనటువంటి వారికి కొంత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడాలి. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ వ్యవహరించేటువంటి విధానము సానుకూలంగా ఉండాలి. ఏ సమస్యని పెద్దగా సాగదీయకుండా కొంత కొంత తక్కువ మాటలతోనే ముగించడం అనేది ఉండాలి ఈ మేష రాశి వారికి. పెళ్లి కానటువంటి ఇది సరైనటువంటి సమయం కాదు. కొంత సమయం వేచి చూడాలి. అయినా గురువు తృతీయంలో ఉన్న కారణంగా వీరికి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి వివాహం అయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా డబ్బులు వస్తూ ఉంటాయి, కానీ నిలబడదు. కాబట్టి వీరు ఏదైనా ప్రాపర్టీ విషయంలో, అంటే తృతీయంలో ఉన్నటువంటి గురువు కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్టీ విషయంలో ఏదైనా ఇల్లు కొనడం కానీ, లేదా వాహనం కొనడం కానీ, ఇటువంటి వాటికి ఖర్చు పెట్టడం వల్ల, లోన్స్ తీసి ఖర్చు పెట్టడం వలన అవి కట్టుకుంటూ ఉంటే కూడా మీకు ప్రాపర్టీ నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉన్నాయి, అయినా కూడా పని ఒత్తిడి అనేది వీళ్ళకి అధికంగా కనిపిస్తూ ఉంది. సో ప్రతిదీ కూడా భారంగానే ఉంటుంది. కొంత సమయం పాటించాలి. ఓపిక ఉండాలి. సహనం కలిగి ఉన్నట్లయితే వీళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అదే సందర్భంలో రాహుకేతుల యొక్క ప్రభావం కూడా వీళ్ళకి అధికంగా ఉంటుంది. సో లాభస్థానంలో రాహు సంచరిస్తాడు మే నెల నుండి. ఇది చాలా ఎంతో మేలు చేసేటువంటి అవకాశంగా కనిపిస్తున్నది. ఎవరైతే ఫారిన్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఇది చాలా సరైనటువంటి సమయం. పంచమ భావంలో కేతువు, లాభస్థానంలో రాహువు ఎంతో మీకు లాభాన్ని చేకూరుస్తారు. మీ జన్మ స్థలాన్ని వదిలి, మీ జన్మ మాతృభూమికి వదిలి మీరు వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా లాభాల బాట నడుస్తారనేది సూచిస్తున్నది. ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వాళ్ళు కొంత తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. ఫారిన్ రిలేటెడ్ సంబంధించినటువంటిది కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ, ఆన్లైన్ బిజినెస్ కానీ, నెట్వర్క్ బిజినెస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్లో కానీ వీళ్ళకి బాగా లాభాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వారికి మధ్యస్థంగా ఉంటుంది ఈ రాశి వారికి. అదే చదువుకునేటువంటి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలా, తక్కువ ఫలితం మాత్రం పొందుతారు. సో ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శని భగవానుడు ఇచ్చేటువంటి కష్టాలను, నష్టాలను అధిగమించుకుంటూ వీళ్ళకి వచ్చేటువంటి ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకుని వీళ్ళు విద్యార్థులు గురువుల దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గర నుంచి సమస్యల్ని పరిష్కరింపజేసుకొని మార్గనిర్దేశం తీసుకొని, సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళితే చదువులో వీళ్ళు ఉత్తీర్ణత పొందవచ్చు అనేది సూచిస్తున్నది. అదేవిధంగానే రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే 5 మంది మిమ్మల్ని పొగిడితే 7 మంది అవమానిస్తున్నారు. ఈ అవమానాన్ని కూడా మీరు తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఏలినాటి శని అంటే ఏంటంటే మీ యొక్క బంధువులు, మీ చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళు, మీ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు ఎటువంటి వారు అనేది. కాబట్టి వాళ్ళు ఏదైనా అవమానంగా మాట్లాడినా కూడా కొంత సమయం పాటించండి. మీరు వెంటనే అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఈ ఏలినాటి శనిలో ఉండకూడదు. వెంటనే సమాధానాలు చెప్పడం వలన అది ఆర్గ్యుమెంట్ రూపంలో అది పెద్ద సమస్యగా తలెత్తుతుంది తప్ప అది సమస్య పరిష్కారానికి అది సమాధానం కాదు. అందువల్ల మేషరాశి వాళ్ళు చాలా సమయంలో ఓపికని ఆ, పరీక్షించేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పాస్ అవుతారనేసి భావిస్తున్నాము. మీ యొక్క రాజపూజ్యం 5 అయినా కూడా 5 మంది పొగిడినా కూడా వాళ్ళతోనే మీరు సత్సంబంధాలు నెలకొల్పుతూ వారి యొక్క సలహాలను కూడా మీరు తీసుకున్నట్లయితే మీరు ఈ 7 మంది అవమానం పరిచేటువంటి వాళ్ళని కూడా మీరు అధిగమించవచ్చు అనేది సూచన. టెక్నికల్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరైతే ఇంజనీర్లు డాక్టర్లు ఉంటారో వాళ్ళకి చాలా మంచి సమయం. ఇక విద్యార్థులు కూడా ఎవరైతే మ్యాథ్స్ రాసి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఎవరికైతే చదువులు పూర్తయినాయో వారు కూడా ఈ టెక్నికల్ రంగాలను ఎంచుకోవడం వల్ల వీళ్ళు కూడా చాలా ఉత్తీర్ణత సాధించవచ్చు. టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్ లేదా శాలరీ పెరిగేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఆ, ఈ ఆర్థిక పరంగా కూడా కొంత బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం, మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం మేషరాశి వారికి ఉంది. మేషరాశి స్త్రీలకి ఎలా ఉంటుంది విశ్వసనామ సంవత్సరం? స్త్రీల విషయంలో తీసుకుంటే సత్సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట తీరులో కొంత భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కఠినంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మీ మాటలకి నొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ఇంట్లో భర్తతో కానీ లేదా భర్త కుటుంబ సభ్యులతో కానీ వీళ్ళకి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ వలన కొంత ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. మీ వలన కొంత ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. మీ అజ్ఞానం చేత కొంత ధనాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీలు చాలా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తక్కువగా మాట్లాడడం స్త్రీలకు చాలా మంచిదిగా భావిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి వారి గురించి చూసుకుందాం.